వేణుగోపాల్ గారు ఏమంటారు? ఇటు చంద్రబాబు గారు ఆయన ఢిల్లీ వెళ్ళి మళ్ళీ బ్యాక్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఉంది. ఎందుకు అన్నిసార్లు వెళ్ళటం? ఎలాగూ మీరు ఇండిపెండెంట్గానే వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళు 100 మంది గుంపులుగా వచ్చినా మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. ఎందుకు ఈ రకమైన రాజకీయం వైసీపీ ఎందుకు చేస్తుంది? ఇప్పటికి 9 జాబితాలు రిలీజ్ చేశారు. ఇంకెన్ని ఉంటాయో తెలియదు. రేపు పొద్దున ఎలక్షన్స్ అనౌన్స్ చేసే లోపల ఇంకా ఉంటాయా? ప్యానెల్లో పాల్గొంటున్న ఈ పార్టీ నాయకులకు, విశ్లేషకులకి నా నమస్కారం. వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుందండి, చెప్పండి. వాసుదేవన్ గారు, మీరు చెప్పినట్టు వాళ్ళకి ఏదైతే 0.85% బీజేపీ పార్టీకి, అదేవిధంగా 6.45% జనసేన పార్టీ, కమ్యూనిస్టులకి, బీఎస్పీకి 2019లో రావడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి 39.5 39.5 రావడం మనం చూసాం. అదేవిధంగా 2014లో కూడా వాళ్ళకి అందరికి కలిపి 46.2% వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే 45% రావడం జరిగింది. ఆ రోజు 1.2% ఏదైతే అధికారం కోల్పోవడం జరిగింది. మేము వైఎస్ఆర్ పార్టీ 1.2% ఓట్లతో అధికారం కోల్పోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురు కలిపి 46.2% వస్తుంది. అదేవిధంగా 2019లో వాళ్ళ ముగ్గురు కలిపితే కూడా 40 దాటే పరిస్థితి లేదు. కానీ మాకు 51% ఓట్లు రావడం జరిగింది. మేము చెప్పడం ఒకటే, ఈరోజు మా పార్టీ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ పైనే 175 నియోజకవర్గాల్లో ఒక ఫ్యాన్ గుర్తు పైనే పోటీ చేయబోతున్నాం. కానీ వీళ్ళలాగా ప్రతి ఎన్నికల్లో ఏదో రాష్ట్ర ప్రజలు మభ్య పెట్టాలని చెప్పి ఉద్దేశంతో 2014 జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వచ్చి రాష్ట్ర ప్రజలకి అనువుగాని హామీలు ఇచ్చి ఆ హామీలంతా అమలు చేయకుండా మళ్ళీ ఒకరిని ఒకరు విమర్శించుకొని 2019లో ఏ విధంగా తిట్టుకున్నారో చూసాం. చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ మట్టి, మద్యం, ఇసుక, అదేవిధంగా మైన్స్ లో అన్నింటిలో అవినీతి చేశాడు. రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇకపోయినా లోకేష్ గారికి మాత్రం 2 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి, అదేవిధంగా రాజధాని భూముల్లో అవినీతి జరిగిందని ఎన్నో విమర్శలు చేశాడు. మళ్ళీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా పోలవరంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఏటీఎం లాగా వాడుకోవడం జరిగింది, రాజధానిలో అవినీతి జరిగింది, కర్నూలులో కూడా ఏదైతే న్యాయ రాజధాని పెట్టాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 వచ్చే కొద్దికి మళ్ళీ వీళ్ళు మార్పు చేశారు. అంటే ఈ రోజు ఏదైతే మేము కలిస్తే తప్ప, మనం ముగ్గురం కలిస్తే తప్ప ఈ రోజు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆల్రెడీ 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం 1.2% ఓడగట్టాము. మనం విడివిడిగా పోతే కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి కింద మింద పడి ఈరోజు పొత్తుల కోసం ఒకరు ఎత్తులపైన ఇంకొకరు పై ఎత్తు వేస్తూ ముందుకు పోవడం జరుగుతాం. మేము చెప్తున్నాం, ఈరోజు 4,10,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఉన్నారు. 2014లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో వాటిని ప్రజలకు వివరిస్తూ, ప్రజలకు క్షమాపణ చెప్తూ మళ్ళీ ఈరోజు ఎన్నికలకి రావాలి. అంతేగాని 2014 కలవడం వాళ్ళ ఇష్టమే, 2019లో విమర్శించుకోవడం వాళ్ళ ఇష్టమే, మళ్ళీ 2024లో కలిసి వచ్చి మళ్ళీ మేము మభ్య పెట్టి మిమ్మల్ని ఏదైతే మిమ్మల్ని ఉద్ధరిస్తాము, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పడము వాళ్ళ ఇష్టమేనా? అందుకనే మేము ఈరోజు ఏమడుగుతున్నామంటే, ఈరోజు మమ్మల్నే కాదు ప్రశ్నించేది, మేము ప్రశ్నిస్తే కూడా వాళ్ళ సమాధానం చెప్పాలి. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో రాష్ట్ర ప్రజలకి చెప్పి క్లారిటీగా వాళ్ళకి క్షమాపణ చెప్పి మళ్ళీ కలిసి రావాలని చెప్తున్నామే. కానీ వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చిన తర్వాత దానివల్ల మాకు జరగబోయే నష్టం ఏమీ లేదు. మేము ఆల్రెడీ పార్టీలను, పొత్తులను నమ్ముకొని ముందుకు పోవడం లేదు. వేణుగోపాల్ గారు, వాళ్ళు క్షమాపణలు చెబితే ఏంటి, చెప్పకపోతే ఏంటి, వాళ్ళు కలిసి వస్తే ఏంటి, కలిసి రాకపోతే ఏంటి? ఇప్పుడు మీరు సింహం, మీరు సింగిల్, సో మీరు ఎవరికి భయపడే పరిస్థితి లేదు. సో వాళ్ళ మూవ్స్ గురించి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే చాలా వర్రీ అవుతున్నారు. 9 లిస్టులు రిలీజ్ చేసి ఇంకా వర్రీ ఉందా మీకు? మేము వాళ్ళు వచ్చినా మాకేమి ఇబ్బంది లేదు, వాళ్ళకి కలవకపోయినా మాకేమి ఇబ్బంది లేదు. కనీసం వాళ్ళు డిపాజిట్లన్నా నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఈరోజు కలుస్తున్నారని ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి, 4,10,00,000 మంది ఓటర్లకు అందరికీ తెలుసు. ఈ రోజు వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసమే వీళ్ళు కలుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడ ఏమీ లేవని ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గ ప్రజలకి అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు మేమేం భయపడాల్సిన అవసరం లేదు, మేమేమి ఇదనాల్సిన అవసరం లేదు.
మేము ప్రజలు నమ్ముకున్నాం, భగవంతుని నమ్ముకున్నాం. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో 175 కొట్టబోతున్నాం. రైట్. మనతో పాటు జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. గురుమూర్తి గారు